హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 4th క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ లెసన్ 3 బటర్ఫ్లైస్ 3 సీతాకోక చిలుకలు. మరి ఈ లెసన్ లో ఉండేటువంటి గ్లోసరీ వర్డ్స్ ఏంటి, వొకాబులరీ, గ్రామర్, లెసన్ లో ఇచ్చినటువంటి లైన్ టు లైన్ బిట్స్ మనము ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ గ్లోసరీ వర్డ్స్ లో ఒక్కసారి మనం ఆ వర్డ్స్ అబ్జర్వ్ చేస్తే నెక్టార్, షెల్టర్, పెబెల్స్, డిస్మే, చేజ్డ్. మరి ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ నెక్టార్, ఏ స్వీట్ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ అండ్ కలెక్టెడ్ బై బీస్. బీస్ అంటే తేనెటీగలు, ప్లాంట్స్ అంటే మొక్కలు, మనకు తెలిసిందే వర్డ్ అది. అంటే అర్థం ఏంటి అక్కడ, ఏ స్వీట్ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ అండ్ కలెక్టెడ్ బై బీస్ అంటే మొక్కల ద్వారా ఉత్పత్తి చేయబడిన మరియు తేనెటీగలు సేకరించినటువంటి ఒక తీపి లిక్విడ్ ద్రవాన్ని మనం ఏమంటున్నాము అంటే నెక్టార్ అంటున్నాం. అంటే క్లియర్ గా చెప్పాలంటే అమృతము అని. నెక్టార్ మీన్స్ అమృతము. మరి సెకండ్ వన్ షెల్టర్, షెల్టర్ ఇస్తున్నాము అంటాం. అంటే ఇక్కడ షెల్టర్ అంటే ఏంటి, ఆశ్రయం. అంటే షెల్టర్ అంటేనే ఆశ్రయం. దట్ మీన్స్ ఏ ప్లేస్ దట్ ప్రొటెక్ట్స్ వన్ ఫ్రమ్ బ్యాడ్ వెదర్. అంటే అర్థం ఏంటి, బ్యాడ్ వెదర్ చెడు వాతావరణం నుండి ఒకరిని రక్షించేటువంటి ప్రదేశాన్ని మనం ఏమంటున్నాము అంటే షెల్టర్ అంటున్నాం, ఆశ్రయం. నెక్స్ట్ పెబుల్స్. ఇక్కడ పెబుల్స్ అంటే అర్థం ఏంటి, మనము స్టోన్స్ అంటే రాళ్లు అంటాం కదా, రాళ్లలో నుంచి మనము పెబెల్స్ అంటాం, అంటే గులక రాళ్లు అంటాం. పెబెల్స్ అంటే చిన్న చిన్న స్టోన్స్, స్టోన్స్ అంటే రాళ్లు. ఆ రాళ్లను మనం పగలగొట్టాక చిన్న చిన్న రాళ్ళు వస్తాయి చూడండి, వాటిని మనం ఏమంటాము అంటే స్మాల్ స్టోన్స్, పెబెల్స్ అంటాం, అంటే గులక రాళ్లు అంటాం. నెక్స్ట్ డిస్మే. అక్కడ డిస్మే అంటే తెలుగులో చెప్పాలంటే నిరాశ అంటాం. ఏ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్. హ్యాపీ అంటే సంతోషము, అన్హ్యాపీనెస్ అంటే అర్థం ఏంటి, సంతోషం లేకపోయి ఉండడము, అంటే నిరాశ చెంది ఉండడము. డిసప్పాయింట్మెంట్. ఓకేనా, డిసప్పాయింట్ అయ్యాను అంటాం. అంటే ఎక్కడికైనా వెళ్ళాము అనుకోండి, ఒక పని చేయాలని వెళ్తాము, అక్కడ పని జరగలేదు అనుకోండి, డిసప్పాయింట్ అయ్యాను అంటాం. అంటే అర్థం ఏంటి, నిరాశ చెందాను అని. డిస్మే అంటే అర్థం ఏంటి, నిరాశ. ఏ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ అండ్ డిసప్పాయింట్మెంట్ అంటాం. నెక్స్ట్ చేజ్డ్ అంటే రన్నింగ్ పరంగా మనము ఎవరైనా ముందు ఒక వ్యక్తి వెళ్తున్నాడు అనుకోండి, అతన్ని క్రాస్ చేసి మనం వెళ్ళాలి అనుకోండి, చేజ్ చేస్తున్నాము అంటాం. అంటే ర్యాన్ ఆఫ్టర్ టు క్యాచ్ సమ్వన్ ఆర్ సంథింగ్, ఏదైనా కానీ, ఒకరిని కానీ ఎవరినైనా కానీ దాన్ని క్రాస్ చేసేదాన్ని ర్యాన్ ఆఫ్టర్ టు క్యాచ్, దాన్ని మనం ఏమంటాము అంటే చేజ్డ్ అంటాం. అంటే మనము వెంటాడడం లేదా వాళ్ళను దాటి మనం వెళ్ళడం, వెంటాడము అని తెలుగులో మనము చెప్పుకోవచ్చు. చూడండి ఒక్కసారి, నెక్టార్ ఏ స్వీట్ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ అండ్ కలెక్టెడ్ బై బీస్. షెల్టర్ ఏ ప్లేస్ దట్ ప్రొటెక్ట్స్ వన్ ఫ్రమ్ బ్యాడ్ వెదర్. పెబెల్స్ స్మాల్ స్టోన్స్. డిస్మే ఏ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ అండ్ డిసప్పాయింట్మెంట్. చేజ్డ్ ran ఆఫ్టర్ టు క్యాచ్. నెక్స్ట్ వొకాబులరీ. మరి ఇక్కడ వొకాబులరీలో టెక్స్ట్ బుక్ లో సింగులర్, ప్లూరల్ వీటిని బేస్ చేసుకొని ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి సింగులర్ అంటే మనకు తెలిసిందే, ఓన్లీ వన్ అంటే ఒక్కదాన్ని బేస్ చేసుకొని చెప్పాలి అనుకోండి సింగులర్ అంటాం. ప్లూరల్ అంటే మోర్ దాన్ వన్, ఒకటి కన్నా ఎక్కువ అనే దాన్ని బేస్ చేసుకొని చెప్పాలి అంటే ప్లూరల్ అంటాం. తెలుగులో అయితే మనము ఏకవచనము, బహువచనము అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బుక్స్ అంటే పుస్తకము, పుస్తకాలు అంటాం. బసెస్, షర్ట్స్, టీవీస్. అంటే మనకి ఇక్కడ బుక్ అంటే ఒక పుస్తకమే, బుక్స్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటే మనం ఏమనాలి, బుక్స్ అనాలి. అలా సింగులర్, ప్లూరల్ బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బటర్ఫ్లైస్ అంటే సీతాకోక చిలుక, సీతాకోక చిలుకలు అంటాం. పెబెల్స్ అంటే గులక రాళ్ళు అని, రాళ్ళు అని. పెటల్స్, ఫ్లవర్స్ అంటే పుష్పము, పుష్పాలు. క్లౌడ్స్ మేఘాలు అంటాం. వింగ్స్, ఫెలోస్ ఇవి మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి సింగులర్, ప్లూరల్. నెక్స్ట్ గ్రామర్ పరంగా మెటీరియల్ నౌన్స్. ఏ నేమ్ ఆఫ్ లిక్విడ్, సాలిడ్స్, మినరల్స్ ఆర్ మెటీరియల్ నౌన్స్. అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి, లిక్విడ్ అంటే ద్రవ పదార్థాలు, సాలిడ్ అంటే ఘన పదార్థాలు, మినరల్స్ అంటే ఖనిజాలు.
వాటి పేర్లను మనం ఏమంటాము అంటే మెటీరియల్ నౌన్స్ అంటాం. అంటే ద్రవ ఘన పదార్థములు మరియు ఖనిజముల పేర్లను మనం ఏమంటాము అంటే మెటీరియల్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్స్ తీసుకున్నాము అనుకోండి, ద్రవాలను బేస్ చేసుకొని చెప్తే వాటర్, ఆయిల్, మిల్క్, హనీ, పెట్రోల్, దీస్ ఆర్ ఆల్ లిక్విడ్స్. అవన్నీ వాటర్ అంటే నీరు, ఆయిల్, మిల్క్, హనీ, పెట్రోల్ అవన్నీ మనకి ఎలా ఉంటాయి చూడడానికి ద్రవం రూపంలో ఉంటాయి కాబట్టి వాటన్నిటిని మనం ఏమంటాము అంటే లిక్విడ్స్ అంటాం. నెక్స్ట్ సాలిడ్స్. సాలిడ్స్ అంటే వుడ్. ఓకేనా, మనకు తెలిసిన వర్డ్సే. వుడ్ అంటే ఏంటి? చెక్క. వూల్ అంటే ఏంటి? ఉన్ని. మీట్ అంటే ఏంటి? మాంసము. సిమెంట్ అంటే సిమెంట్. అంటే అవన్నీ మనకు చూడడానికి ఘన పదార్థాలుగా ఉంటాయి, సాలిడ్ లో ఉంటాయి కాబట్టి వుడ్, వూల్, మీట్, సిమెంట్, దీస్ ఆర్ ఆల్ సాలిడ్స్ అంటాం. నెక్స్ట్ మినరల్స్. గోల్డ్ అంటే మనకు తెలిసిందే, బంగారము. సిల్వర్, వెండి. ఐరన్, ఇనుము. కాపర్. సో కాపర్ అంటే ఏంటి? రాగి. బ్రాస్. బ్రాస్ అంటే ఇత్తడి. ఓకేనా, అంటే ఇక్కడ బ్రాస్, కాపరు, ఐరన్, సిల్వర్, గోల్డ్ ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే మినరల్స్ అవుతాయి. ఇవి మనకు మెటీరియల్ నౌన్స్. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మరి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ రూపంలో ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ లో మీకు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ కరెక్ట్ వర్డ్స్ అని ఇచ్చాడు. ది రెయిన్ అంటే అక్కడ ఆన్సర్ చేసి పెట్టాను. ఇక్కడ ది రెయిన్ కేమ్ డౌన్ లైక్ పెబుల్స్ ఆన్ ది బటర్ఫ్లైస్. అంటే ఇక్కడ ఏంటి మనకు ఏం చెప్పుకోవచ్చు? ఎగ్జాంపుల్ రూపంలో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ది రెయిన్ కేమ్ డౌన్ లైక్ పెబెల్స్. పెబెల్స్ అంటే గులకరాళ్ళు అని చెప్పాను. అది బటర్ఫ్లైస్ అంటే సీతాకోక చిలుకలు. రెయిన్ అంటే వర్షము అని చెప్పాను. అంటే ఇక్కడ సీతాకోక చిలుకలపై గులకరాళ్ల వలె వర్షం కురిసింది. చూడండి, ఇక్కడ సీతాకోక చిలుకలపై గులకరాళ్ల వలె వర్షం కురిచింది. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే ఇక్కడ రెయిన్ అనేది అక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. బటర్ఫ్లైస్ అంటే సీతాకోక చిలుకలు అని చెప్తున్నాము. రెయిన్ అంటే వర్షము. పెబెల్స్. పెబెల్స్ అంటే అర్థం ఏంటి? గులకరాళ్ళు. నెక్స్ట్ అక్కడ చూడండి, హనీ ఈజ్ హోల్సమ్ ఫుడ్ అండ్ గుడ్ ఫర్ హెల్త్. హనీ అంటే ఏంటి? తేనె. అంటే మీనింగ్స్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. హనీ అంటే తేనె, ఆరోగ్యకరమైన ఆహారము. ఓకేనా, హోల్సమ్ ఫుడ్ అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహారము. గుడ్ ఫర్ హెల్త్ అంటే ఆరోగ్యానికి మంచిది అంటున్నాము. అంటే ఇక్కడ హనీ అనేది మనకి ఏమవుతుంది అంటే ఒక ద్రవ పదార్థము, లిక్విడ్ అన్నమాట. నెక్స్ట్ వీ గెట్ వుడ్ ఫ్రమ్ ట్రీ. అంటే వుడ్ అనేది ఏంటి? ఇక్కడ వుడ్ అనేది మనకి ఏమవుతుంది? సాలిడ్ అవుతుంది. వుడ్ అనేది సాలిడ్ అవుతుంది. నెక్స్ట్ గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్. అక్కడ గోల్డ్ మనకి ఏమవుతుంది? మినరల్ అవుతుంది. అంటే బంగారం అనేది ఒక విలువైన లోహము అంటున్నాము. మెటల్ అంటే లోహము, మెటల్స్ అంటే లోహాలు అంటాం. ఓకేనా, వి గెట్ వుడ్ ఫ్రమ్ ట్రీ అంటే అర్థం ఏంటి? మనము చెట్ల నుండి కలపను పొందుతాము. వి అంటున్నాం కాబట్టి మేము చెట్ల నుండి కలపను పొందుతాము. నెక్స్ట్ వీ షుడ్ డ్రింక్ క్లీన్ వాటర్. అక్కడ వాటర్ అనేది మనకి ఏమవుతుంది? ఓకేనా, లిక్విడ్. వాటర్ అనేది ఇక్కడ లిక్విడ్. అంటే అక్కడ అర్థం ఏంటంటే మీట్ అనేది మనకి ఏంటి? ఒకసారి మీరు 7 ఆప్షన్స్ లో చివరి నుంచి చూడండి. మీట్ అనేది ఏంటి ఫ్రెండ్స్? మీట్ అనేది మనకి ఏమవుతుంది? ఒకసారి గుర్చేయండి. సాలిడ్ అవుతుంది. ఊల్ అనేది మనకి ఏమవుతుంది? సాలిడే అవుతుంది. వాటర్ అనేది లిక్విడ్ అవుతుంది. వుడ్ అనేది సాలిడ్ అవుతుంది. గోల్డ్ అనేది మినరల్ అవుతుంది. హనీ లిక్విడ్. నెక్స్ట్ రైన్ అంటే వర్షము, అది కూడా లిక్విడే. నెక్స్ట్ అక్కడ మనకు లిక్విడ్స్ ని బేస్ చేసుకొని ఇచ్చాడు, సాలిడ్స్ ని బేస్ చేసుకొని ఇచ్చాడు, మినరల్స్ ని బేస్ చేసుకొని కూడా ఇచ్చాడు. ఐ డు నాట్ ఈట్ మీట్ అంటే అర్థం ఏంటి? దాని యొక్క మీనింగ్ ఏంటి? నేను మాంసం తినను అంటున్నాం. ఐ డు నాట్ ఈట్ మీట్, నేను మాంసం తినను. అక్కడ మీట్ అనేది మనకి ఏమవుతుంది అంటే మీట్ అనేది మనకి ఇక్కడ సాలిడ్ అవుతుంది. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో పొలైట్ ఫార్మ్స్ అని ఇచ్చాడు. మేకింగ్ ఎ రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ పరంగా, గివింగ్ పర్మిషన్ పర్మిషన్స్ పరంగా, ఆస్కింగ్ పర్మిషన్. సో ఆస్కింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్ అంటే పర్మిషన్ ఇవ్వడము, పర్మిషన్ తీసుకోవడము, అడగడము. మేకింగ్ ఏ రిక్వెస్ట్. ఒక్కసారి ఎగ్జాంపుల్ చూడండి. మేకింగ్ ఏ రిక్వెస్ట్, మే ఐ టేక్ లీవ్. చూడండి, ఒక రిక్వెస్ట్. మేకింగ్ ఏ రిక్వెస్ట్, మే ఐ టేక్ లీవ్. నేను సెలవు తీసుకోవచ్చా? నేను లీవ్ తీసుకోవచ్చా అంటున్నాము. అంటే ఒక రిక్వెస్ట్ పరంగా అడుగుతున్నాము. నేను సెలవు తీసుకోవచ్చా?
అనేది మనకి ఏమవుతుంది అంటే మేకింగ్ ఏ రిక్వెస్ట్ అవుతుంది. మే ఐ యూజ్ యువర్ పెన్సిల్, నేను మీ పెన్సిల్ ఉపయోగించవచ్చా, నేను మీ పెన్సిల్ ఉపయోగించవచ్చా అంటే మనం ఇక్కడ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మే ఐ టేక్ లీవ్ కానివ్వండి, మే ఐ యూజ్ యువర్ పెన్సిల్ కానివ్వండి మనకి ఏమవుతాయి అంటే మేకింగ్ ఏ రిక్వెస్ట్ అవుతాయి. అదే గివింగ్ పర్మిషన్ చూసాము అనుకోండి, ఓకేనా, యూ కెన్ గో, నీవు వెళ్ళవచ్చు అంటే పర్మిషన్ ఇస్తున్నా. యూ కెన్ గో, యూ కెన్ గో అంటే నువ్వు వెళ్ళవచ్చు అంటే పర్మిషన్ ఇస్తున్నాం అక్కడ. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు అంటే మనము పర్మిషన్ ఇస్తున్నాం. నేను చేయవచ్చు అంటే ఎస్ నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు అని అక్కడ పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆస్కింగ్ పర్మిషన్, మే ఐ క్లోజ్ ది డోర్, నేను డోర్ క్లోజ్ చేయవచ్చా అంటే అడుగుతున్నాము, పర్మిషన్ అడుగుతున్నాము. నేను డోర్ క్లోజ్ చేయవచ్చా, చేయమంటే చేయాలి లేకపోతే లేదు. మే ఐ క్లోజ్ ది డోర్. నెక్స్ట్ మే ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, మే ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, నేను నిన్ను ఒక క్వశ్చన్ అడగవచ్చా అంటే ఇక్కడ పర్మిషన్, ఆస్కింగ్ పర్మిషన్. ఒక్కసారి ఎగ్జాంపుల్ చూడండి. మేకింగ్ ఎ రిక్వెస్ట్ ఫామ్ ఎలా ఉంటుంది, గివింగ్ పర్మిషన్ ఫామ్ ఎలా ఉంటుంది, ఆస్కింగ్ పర్మిషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది మీకు అక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి ఇందాక మీకు చెప్పాను చూడండి, ఇక్కడ మీరు మే అదే పొలైట్ ఫామ్ లో మే అనేటువంటి వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాము, కెన్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తున్నాం అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అక్కడ మే కెన్ ఈ రెండింటిని మనం ఏమంటాము అంటే హెల్పింగ్ వర్బ్స్ అంటాం, సహాయక క్రియలు అంటాం ఫ్రెండ్స్. మరి కెన్ ఒక్కసారి చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ప్రెసెంట్ ఎబిలిటీ. మే అయితే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ పాసిబిలిటీస్ సీకింగ్ పర్మిషన్ అంటాం. అంటే ఇక్కడ ప్రస్తుత సామర్థ్యము పేర్కొనుటకు ఉపయోగించబడేది మనకు కెన్ అవుతుంది. జరగవచ్చు అనేటువంటి అర్థంలోని అంశాలకు అనుమతి కోరుటకు ఉపయోగించేది మనకి ఏమవుతుంది అంటే మే అవుతుంది. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, ఐ కెన్ ప్లే హాకీ, హీ కెన్ రైట్ ఎ స్టోరీ, ఇట్ మే రెయిన్, షీ మే కమ్, మే ఐ కమ్ ఇన్ అంటే నేను లోపలికి రావచ్చా. ఓకేనా, అక్కడ ఒకసారి మీరు ఆ వర్డ్స్ అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్ గా తెలిసిపోతుంది ఆ కెన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఎందుకు యూజ్ చేశాము, ఆ కెన్ పర్మిషన్స్ అనేవి మీకు అక్కడ అర్థమైపోతాయి. అంటే మీకు ఇంకా తెలుగులో మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఐ కెన్ ప్లే క్రికెట్, ఐ కెన్ ప్లే హాకీ, ఐ కెన్ ప్లే ఫుట్బాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ ప్లే హాకీ అంటున్నాం అంటే అర్థం ఏంటి, నేను క్రికెట్ ఆడగలను, నేను క్రికెట్ ఆడగలను, నా సామర్థ్యాన్ని తెలుపుతుంది అక్కడ. హీ కెన్ రైట్ ఎ స్టోరీ, హీ కెన్ రైట్ ఎ స్టోరీ, అతను ఒక కథ వ్రాయగలడు, అతని సామర్థ్యాన్ని తెలియచేస్తుంది. కాబట్టి అక్కడ మనము యూజ్ చేసినటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే మా కెన్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేశాము. అది ఇక్కడ చూడండి, ఇట్ మే రెయిన్, వాన పడవచ్చు, పాసిబిలిటీ, అక్కడ పాసిబిలిటీని తెలుపుతుంది. ఇట్ మే రెయిన్, వాన పడవచ్చు. నెక్స్ట్ హీ మే కమ్, ఆమె రావచ్చు అంటే ఇక్కడ కూడా పాసిబిలిటీ రావచ్చు అంటున్నాము. మే ఐ కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా అంటే ఇక్కడ అనుమతి కోరుతున్నాము, నేను లోపలికి రావచ్చా అని అంటే జరగవచ్చు. అనుమతి కోరుటకు ఉపయోగించేటువంటి హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది అంటే ఇక్కడ మే అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ను యూజ్ చేస్తాం. మరి ఇక్కడ మనకి 3 బటర్ఫ్లైస్ అంటున్నాం కదా, మరి ఈ 3 బటర్ఫ్లైస్ ను బేస్ చేసుకొని స్టోరీ ఏంటి మీరు ఆ లెసన్ చదివితే క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. దాన్ని నేను జస్ట్ తెలుగులోకి కన్వర్ట్ చేసి తెలుగులో మాత్రమే మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు ఆ స్టోరీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 3 సీతాకోక చిలుకలు ఒక తోటలో ఉంటున్నాయి. దే లివ్డ్ 3 బటర్ఫ్లైస్ అంటాం. 3 మంచి స్నేహితులు, ఒకటి తెలుపు, రెండవది ఎరుపు, మూడవది పసుపు రంగులో ఉంటాయి. అంటే ఒక సీతాకోక చిలుకనేమో తెలుపు రంగులో ఉంటుంది, రెండవది ఎరుపు, మూడవది పసుపు రంగులో ఉంటాయి. 3 కలిసి ఆడుకుంటాయి, కలిసి పువ్వులతో మకరందాన్ని త్రాగుతాయి. ఒక రోజు అవి ఆడుకుంటుండగా వాన పడింది, అవి తడిసిపోయాయి. తల దాచుకోవడానికి చోటు వెతుకుతూ ఉండగా ప్రొద్దుటూరుగుడు పువ్వు కనిపించింది. దాని దగ్గరకు వెళ్లి అడిగాయి. అది తెల్ల సీతాకోక చిలుక ఉండడానికి ఒప్పుకోలేదు. మిగిలిన రెండింటినీ తలదాచుకోమంది. అందుకు అవి ఒప్పుకోలేదు. అలాగే లిల్లీ పువ్వు దగ్గరికి వెళ్లి అడిగాయి. అది ఎరుపు పసుపు రంగు సీతాకోక చిలుకల్ని వద్దన్నది. అందుకు అవి ఒప్పుకోలేదు. సీతాకోక చిలుకల మధ్య గల ప్రేమను మేఘాల చాటు నుండి చూస్తున్న సూర్యుడు వాటిని కాపాడడం కోసము మేఘాల్ని తరిమేశాడు. వాన ఆగింది. సూర్యకాంతితో సీతాకోక చిలుకలు సంతోషంగా ఆడుకుంటున్నాయి. అంటే ఇక్కడ సీతాకోక చిలుకల యొక్క స్నేహ బంధాన్ని గురించి మనకి ఇక్కడ క్లియర్ గా
ఇవ్వడము జరిగింది. అందుకే ఇక్కడ లెసన్ నేమ్ కూడా 3 బటర్ఫ్లైస్ అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్ గా మ్యాచ్ అయింది ఫ్రెండ్స్.